గుడ్డు అనేది ఒక పోషకాహారం, కానీ ప్రతి ఒక్కరి శరీరానికి అది సూట్ అవుతుందా? అది అవసరమా శరీరానికి? మరి మన ఆయుర్వేదం ఏమంటుందో ఒకసారి చూద్దామా? ఆహారం మన ప్రకృతికి సరిపోవాలి, అప్పుడే శరీరం ప్రాణశక్తిని పుంజుకోగలుగుతుంది. గుడ్డు అనేది కొంచెం హెవీ ఫుడ్ అనే చెప్పాలి. జీర్ణక్రియని బలహీనంగా ఉన్నప్పుడు మనం ఎగ్ ఇచ్చామనుకోండి, అది సరిగ్గా జీర్ణం కాకపోవచ్చు. శరీరంలో అజీర్ణ పదార్థాలు ఏర్పడవచ్చు. దాంతో శరీరం ఎలా స్పందిస్తుంది అనేది మనం గమనించడానికి కూడా చెప్పలేం. అందుకే సరిపోయే ఆహారాన్ని ఎంచుకోవడం ఉత్తమం. ప్రత్యేకంగా మన శరీరాన్ని భారంగా ఎప్పుడు మారుస్తాయి? ఆలస్యంగా తింటూ ఉంటారు, టైం టు టైం మెయింటైన్ చేయరు, హెవీ కాంబినేషన్స్తో తింటారు, తినే టైంలో కూడా రోజు ఎక్కువ ఒకసారే తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ లేకపోవడం, వీక్ అయిపోతూ ఉంటుంది శరీరం. ఎట్ ఏ టైం శరీరానికి హెవీ ఫుడ్ ఇచ్చేస్తూ ఉంటారు. అన్సర్టైనిటీ వచ్చేస్తుంది అనమాట. ఎలా రెస్పాండ్ అవ్వాలనేది శరీరానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏదైనా మన నేటివిటీకి దగ్గరలో ఉన్న ఫుడ్ మనం తింటూ ఉంటే దానివల్ల ఇబ్బంది వస్తుంది అని అయితే నేను చెప్పట్లేదు. గుడ్డు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది, శరీరానికి అలవాటు. యాక్టివ్గా ఉన్న టైంలో తినచ్చు, తప్పలేదు. కానీ రెగ్యులర్గా తింటే మాత్రం ఇబ్బంది. మీ జీర్ణశక్తి బలంగా ఉంటే, సరైన సమయానికి సరైన విధంగా తీసుకుంటే సమస్య చాలా తక్కువగా ఉంటుంది. పూర్తిగా మానేయాల్సిన అవసరం కూడా రాదప్పుడు. ఇదే మన ఆయుర్వేదం చెప్పేది కూడా. మన శరీరాన్ని బట్టి మనం ఆహారాన్ని ఎంచుకోవాలి. అందరికీ ఒకే ఆహారం సరిపోదు. ఒకరికి గుడ్డు తింటే సరిపోవచ్చు, ఇంకొకరికి వెంటనే బ్లోటింగ్ కండిషన్ రావచ్చు. అలా మన శరీరాన్ని మనం ఒక గైడ్ లాగా చేసుకుంటూ మనం ఆహారాన్ని ఎంచుకోవాలి. ఆహారాన్ని ఫాలో అవ్వద్దు, మీ శరీరాన్ని ఫాలో అవ్వండి. ఆబ్వియస్గా ఆహారం ఆ శరీరమే ఎంచుకునేలా చేస్తుంది. సో ఈరోజు నుంచి చేస్తారు కదా, మరి తప్పకుండా ఇలాంటి మంచి ఆయుర్వేదిక్ టిప్స్ కోసం ఫాలో అవ్వండి మన ఛానల్ని. అలాగే మర్చిపోవద్దు కామెంట్ చేయడం. ఐ ఫాలో అండ్ ఐ సపోర్ట్ ఆయుర్వేద.